చూడొచ్చు, ఎందుకంటే ఏమి స్టోరీ కాదు కదా, ఫైట్స్ అంతా డిఫరెంట్ ఉంది, చూడొచ్చు. సినిమా మామూలుగా లేదు అసలు. ఆ ఎలివేషన్స్ కానీ కంప్లీట్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆ రేంజ్లో సినిమా పడింది. అది మామూలుగా లేదు. స్టోరీ చెప్పాలని కానీ అసలు ఆ లెవెల్ రేంజ్ అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు ఆయన కెరియర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇంకా అది డౌటే లేదు. పవన్ అన్న సినిమాలు తీస్తాడో తీయదో తెలియదు కానీ ఇంకా తీయకపోతే మాత్రం ఇది లైఫ్లో ఉండిపోయే సినిమా. అన్నకు ఉండిపోతుంది సినిమా. రియల్ ఓజీ స్టార్ ఇన్ ద రియల్ లైఫ్ ఆల్సో. ఓజీ రియల్ ఓజీ, రియల్ గా కూడా అన్న అలాగే ఉంటాడు. అదే మెంటాలిటీ, అదే ఓజీ. వైలెన్స్, కంప్లీట్లీ వైలెన్స్. అన్న స్టైల్ రియల్ స్టార్, రియల్ స్టార్ రెండు ఒకటే, అలాగే కనిపిస్తుంది. అదే వైరల్. మామూలుగా లేదు సినిమా అయితే అసలు. మ్యూజిక్ అంటే ఎలా చెప్తారు? మ్యూజిక్ కానీ లేదంటే అసలు సుజిత్ సూపర్ ఎలివేషన్, సూపర్ గా చూపించాడు. అసలు మామూలుగా లేదు. వేరే అన్ని సినిమాలు ఒక లెక్క, ఇది ఒక లెక్క. ఖుషి జానీతో కలిపి కొట్టాడు, మామూలుగా లేదు. సూపర్ మ్యూజిక్, ఎక్సలెంట్. అసలు మ్యూజిక్ ఎక్సలెంట్. బట్ పిల్లలు కాదు, ఓన్లీ అడల్ట్ సినిమా. కంప్లీట్లీ వైలెన్సే కానీ కంప్లీట్లీ సూపర్ సినిమా అంతే. సస్పెన్స్ ట్విస్ట్లు చాలానే ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్ కానీ లైక్ ట్విస్ట్ అంత ఎక్కువ ట్విస్ట్లు కాదు. కంప్లీట్లీ ఒక చూస్తే ఎక్కడ బోర్ కొట్టలేదు. కంప్లీట్లీ వైలెన్స్ అయితే ఎక్కువగానే ఉన్నది. బట్ సూపర్ మూవీ, సూపర్. ఓవరాల్ గా మూవీకి ఇచ్చే రేటింగ్ 10/10. యాజ్ ఏ ఫ్యాన్ చెప్తున్నాను, సూపర్ మూవీ. అసలు మామూలుగా లేదు మూవీ అయితే. హిట్ కంప్లీట్. చూపించండి ఒకసారి. మూవీ చూసారా? మూవీ చూడటం కాదు భయ్యా, మూవీలో నిమగ్నం అయిపోయి మూవీలో జీవించేసి వస్తున్నా. అలా తీసాడు సుజిత్ భయ్య. అసలు సుజిత్ భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఒక చిన్న ఫ్యాన్ లాగా సినిమా చూస్తూ పవర్ స్టార్ అనుకుంటూ ఎగిరిన వ్యక్తి ఇప్పుడు అదే పవర్ స్టార్ తో ఒక పాన్ ఇండియా మూవీ తీశాడు. జనాలని ఆకట్టుకుందామని, జనాలకి పవర్ స్టార్ ని ఎలా చూడాలనుకుందామో అలా చూపిద్దామని చెప్పి పవర్ స్టార్ తో ఒక సినిమా తీశాడు. ఒక మాఫియా, ఒక అంటే మాఫియా గ్రేట్ ఉన్న హీరో సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు అయ్యా. ఇంకా సినిమా చెప్పేది ఇచ్చేది లేదు. స్టోరీతో స్క్రీన్ ప్లే బేస్డ్ గా నడుస్తుంది సినిమా. అసలు ఎక్కడ కూడా డైవర్షన్ అనేది లేకుండా స్టోరీ మీద డిపెండ్ అయ్యి స్టోరీ మీదనే వాల్యూ పెట్టి క్యారెక్టర్ మీద ఫోకస్ పెట్టి సినిమా ముందుకెళ్తా ఉంటది. అసలు ప్రియాంక మోహన్ గారు క్యూట్ గా బబ్లీగా కనిపించారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పేశారు మనకి, కొంచెం సేపే ఉన్నా కానీ మంచి స్టోరీ మీద మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ ఆవిడది కూడా. ఇంకా శ్రీయారెడ్డి గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, ఇంకా అర్జున్ కానీ, అసలు ఎవరైనా కానీ ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చాడు సుజిత్. అసలు ఎక్కడ స్టోరీలో డైవర్జన్ అని లేదు, సైడ్ ట్రాక్ అవ్వలేదు మూవీ. ఇంకా ఎలివేషన్ సీన్స్ అంటారా బ్రో, నేను 10, 15, 20 అని చెప్పను. ఎన్ని ఎలివేషన్ సీన్స్ కావాలో అన్ని ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. ప్రతి ఎలివేషన్ సీన్ కూడా ఒక హీరో ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది. తమన్ బాబు, కొనిదెల్ల తమన్. ఇప్పుడు మేము కూడా మీ సందీప్ చెప్తాం, ఎవర్రా అనిరుద్ చెప్తాం. తమన్ గారు చెప్పినట్టే ఓజీ సినిమాలో అన్ని చూపించారు. ఎలా చూపించాలో అలా చూపించారు. లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్. అసలు ఈ బీజిఎం పెడతారని ఎవరైనా అనుకుంటారా? ఈ బీజిఎం తో పడుతుంది చూడండి ఒక సీన్, అసలు వేరే లెవెల్. ఇంకా ఇంటర్వెల్ దగ్గర ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్, ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఇంటర్వెల్ సీన్ పడే వరకు ఆ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో బ్రో, శవాలు లేచి తాండవం ఆడతాయి. శవాలు లేచి తాండవం ఆడతాయి. అలా ఉంది. ఇంకా క్లైమాక్స్ అయితే జనాలకు వదిలేస్తున్నా నేను. క్లైమాక్స్ ఏంటో ఎలా ఉందో చెప్తే జనాలు లిటరల్లీ నన్ను కొడతారు. ఇగో వెనకనే ఉన్నారు కూడా. సో క్లైమాక్స్ అనేది ఏంది అని నేను చెప్పను. కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకా సినిమాలు తీయండి. నో
ఓజీ సినిమాని తీయండి. ఓజీ సెకండ్ పార్ట్ రావాలి. ఓజీ తీయాలి. అసలు మూవీలో సింపుల్ గా ఒకటే చెప్తా, తెలుగు స్టార్డమ్ లో, తెలుగు ఇండస్ట్రీలో, ఇండియన్ సినిమాటిక్ యూనివర్సెస్ లో ఇప్పుడు ఓజీ రికార్డ్ చేరిపోయింది. మీకు వదిలేస్తున్నా ఇంకా 100% అయితే ఇంతకు మించి నేనేం చెప్పలేను. అంటే మీరు ఓజీని ఎంజాయ్ చేయండి, ఆ ఓజీ వైబ్ ని హ్యాపీగా ఫీల్ అవ్వండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసేంత వరకు ఆయన ఇంకో 10 ఏళ్ల తర్వాత వస్తుందా సినిమా, 10 ఏళ్ల తర్వాత హిట్ కొడతారా, ఇవన్నీ మనకు అనవసరం. సో పవన్ కళ్యాణ్ గారు మనకి స్క్రీన్ మీద ఇప్పుడు కనిపిస్తున్నంత వరకు ఆయన చరిష్మాని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎంజాయ్ చేయండి అంతే. ఒక్క నిమిషం, డైరెక్టర్ కి ఖచ్చితంగా క్రెడిట్. గ్యాంగ్స్టర్ అంటే కళ్యాణ్ బాబు ఎట్లా ఉంటారో చూపించాడు. తమిళ ఇండస్ట్రీలో బెస్ట్ అవన్నీ కాదు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఓన్లీ 1 and only ఓజీ. 4G కాదు, 5G కాదు, ఓన్లీ ఓజీ. మూవీ బాగుంది. యా ఫస్ట్ హాఫ్ ఇస్ సూపర్ గుడ్ అండ్ రిలేటెడ్ టు ఇట్ రైట్ బాగుంది. గుడ్ మూవీ. ఇట్స్ నాట్ హ్యూజ్ వైలెన్స్, ఇట్స్ ఓకే. మూవీ ఇస్ గుడ్. సో యానిమల్ మూవీ అలా మూవీలు చూసినాం కదా, ఇట్స్ టూ మచ్ వైలెన్స్ ఉంది. ఇది టోలరబుల్. I would say it's tolerable. పవన్ కళ్యాణ్ ఇమాజిన్ చేసుకోవచ్చు. The fame is there at this age, right? And the fame ఉందంటే so lot of people has a lot of fans, right? But ఈ పవన్ కళ్యాణ్ giving different fans మాట. Super. Coming to the movie, right? Movie is very good. There is no point to say anything on that. Blockbuster అంటారా? Yeah, for sure. Yeah, it's a blockbuster. చూడొచ్చు మూవీ, వైలెన్స్ ఎక్కువ ఉందండి. It's not comparatively, I'm saying, right? Comparatively it's good. అంటే వైలెన్స్ టూ మచ్ వైలెన్స్ అయితే ఏం లేదు. సో దట్స్ వాట్ ఐ వుడ్ సే. ఇట్స్ ఎ గుడ్ మూవీ. యా వాచబుల్ మూవీ. ఎవ్రీబడి కెన్ వాచ్ ఇట్. యా ఓకే. చెప్పాలా అన్నా? ఇప్పుడే ఓజీ సినిమా చూసినా నీ అమ్మ. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాన్ గా చెప్తున్నా, కాలర్ కాదు మీసం మెలేజ్ చెప్తున్నా. ఈ సినిమా కన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి మూవీని చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్. అసలుకి ఏమన్నా ఉంటా మూవీ. అసలుకి ఆ మ్యూజిక్ తమను కొట్టిండు. 10-20 సినిమాలు బాలయ్య సినిమాలు కలిపితే ఒక్క ఓజీ సినిమా. మనం కాదు డాన్స్ చేసేది, మనం కాదు. సీట్లు విప్లవతాండం ఆడుతున్నాయి లోపల. ఆ మ్యూజిక్ కి సుజిత్ గారికి అయితే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అన్నా. అబ్బా బాబా, ఒక యాక్టర్ గా చూసినా, నిన్ను ఒక హీరోగా చూసినా కానీ డైరెక్షన్ లెవెల్ లో చూస్తే రాజమౌళి కూడా ఎవరు అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. అంతలా ఉంది నిజంగా. హ్యాట్స్ ఆఫ్. అసలుకి నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పాలంటే ఇది లాస్ట్ సినిమా బాధపడాలో, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ది బెస్ట్ ఫిలిం అని చెప్పేసి గెలవడాలో నాకు అర్థమైతలేదు. కానీ ఆ కత్తి తిప్పుతుంటే ఒక ఛత్రపతి శివాజీ కనిపిస్తుండు, ఒక గ్యాంగ్స్టర్ కనిపిస్తుండు. ఒక మూవీ చూస్తుంటే ఒక హీరో అనాలా, లేకపోతే సూపర్ స్టార్ అనాలా, లేకపోతే పవర్ స్టార్ అనాలా, లేకపోతే గ్యాంగ్స్టర్ అనాలా? ఒక్కటి మాత్రం అంట, మాన్స్టర్. తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి అమ్మ మొగుడు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలా ఉంది సినిమా అయితే అసలుకి మైండ్ బ్లోయింగ్ గా ఉందన్న. రెండు కలిపితేనే హిట్ అవుతుంది. ఎందుకనంటే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ నేను చెప్పొచ్చు,
మా హీరో సూపర్ యాక్టింగ్ చేసిండని. కాకపోతే సుజిత్ గారి హార్డ్ వర్కింగ్ కూడా అలానే ఉన్నాయి. చాలా అంటే చాలా మంచి వేలో తీసిండు. హేటర్స్ కి రాడ్ దింపేటట్టు చేసిండు. తమ్మన్ గురించి చెప్పాలంటే నిజంగా చెప్తున్నా, ఒక 10-20 సినిమాలు బాలయ్య సినిమాలు మనం ఇంత ముందు చెప్పుకునేది బాలయ్య సినిమాకే మంచి మ్యూజిక్ ఉంటుందని, కానీ బాలయ్యని మర్చిపోతారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకునేటట్టు అంతలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక మాటలు చెప్పాలంటే మూవీ చాలా 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 బాగుంది. గొంతు పోయింది తెలియట్లేదు అరిచి. యా మూవీ చాలా ఎలా అనిపించింది మూవీ మీకు? బాగుంది. ఆబ్వియస్ గా 100% చాలా చాలా బాగుంది. అంటే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అంటారా? ఆఫ్ కోర్స్. అంటే సీన్ పరంగా అంటే సుజిత్ గారి డైరెక్షన్ బాగుందంటారా లేదా హీరో యాక్ట్ చేయడం వల్ల మూవీకి హైప్ వచ్చిందంటారా? బోత్ హెల్ప్ డి లాట్ యాక్చువల్లీ. సాంగ్స్ అండ్ బీజిఎం ఎలా అనిపించింది? సాంగ్స్ చాలా బాగున్నాయి. మెలోడీ వచ్చిన ఒక సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. దీంట్లో ఏమైనా సస్పెన్స్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బాగుంది. సెకండ్ హాఫ్ ఇస్ వెరీ బాగుంది. సెకండ్ హాఫ్ ఇస్ లైక్ థ్రిల్లింగ్ గా ఉంటుంది, కొత్తగా